హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ దానికి కావాల్సినవి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మష్రూమ్స్ మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకొని పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. మీకు కనుక కొలత తెలియకపోతే స్పూన్తో యాడ్ చేసుకోండి. నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి, కలుపుతూనే ఉండండి. మెయిన్ ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం హై ఫ్లేమ్ మీద చేయాలి. లో ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు. హై ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీదే ఉంచండి. 1 మినిట్ అయిపోయిన తర్వాత మూత తీసేస్తే మనకి ఇలాగ మంచిగా మగ్గిపోతాయి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అంటే అడుగంటేస్తుంది. ఎందుకంటే మనం హై ఫ్లేమ్ మీద పెట్టాం కాబట్టి కలుపుతూనే ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసి ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, లేదంటే అడుగంటేస్తుంది. మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. మెయిన్ దీనికి ఏంటంటే ఓపిక కావాలి. సో అప్పుడే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది. మంచిగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఉంది కదా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఈ రెసిపీకి కొత్తిమీర చాలా పడుతుంది. అదే టేస్ట్ కూడా వస్తుంది, మనకి లాస్ట్లో తెలుస్తుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మిక్స్ చేస్తూ ఉండండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఈ 2 యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆనియన్స్ అన్నిటికీ సాల్ట్, కారం పట్టేలాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. మష్రూమ్స్ అన్నిటికీ మంచిగా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం పట్టేలాగా మొత్తం టాస్ చేస్తూనే ఉండండి. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోద్ది, మరి ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు. మనం బయట తినే ఫ్రైడ్ రైస్లో చాలా ఆయిల్ ఉంటుంది కదా, దీనికి అంత ఆయిల్ లేకుండా హెల్దీ వెర్షన్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మష్రూమ్స్ అన్నిటికీ మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఉంచండి. ఈలోపు మష్రూమ్స్ అన్ని మంచిగా మగ్గిపోతాయి. మనం కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి కలుపుతూనే ఉండండి. వాటర్ అన్ని ఎగిరిపోయాక మష్రూమ్ మనకి రెడీ అయిపోతుంది, గ్రేవీ మొత్తం. ఇప్పుడు మనం ముందుగానే 1 కప్ ఆఫ్ రైస్ నేను ఉడికించి పెట్టేసుకున్నాను. సో ఆ రైస్ని యాడ్ చేసేద్దాం. నేను ఒక 1 కప్ రైస్ని పెట్టుకున్నాను. 1 కప్ రైస్కి 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్. సో రైస్ యాడ్ చేసిన తర్వాత మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా టాస్ చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్ మీద మంచిగా కలుపుతూనే ఉండాలి. మొత్తం రైస్, మష్రూమ్స్కి అన్నిటికీ పట్టేలాగా మొత్తం
మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక్క 5 మినిట్స్ మొత్తం టాస్ చేస్తూనే ఉండండి. మంచిగా కలుపుతూ ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏదైనా తక్కువైంది సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైనా తక్కువైంది అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వన్స్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేస్తే సరిగ్గా పట్టదు. సో ఇప్పుడే మొత్తం మంచిగా చెక్ చేసుకొని యాడ్ చేసుకొని మనకి ఏదైనా కావాలి అంటే సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి మంచిగా మిక్స్ చేస్తే టాస్ చేస్తే మొత్తం రైస్కి మష్రూమ్స్, ఆనియన్స్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. మంచిగా కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిపిన తర్వాత ఒక్క 1 మినిట్ లో ఫ్లేమ్ మీద ఉంచేసి అలా వదిలేయండి. అప్పుడు మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.